హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చే ఫ్రూట్ మామిడికాయ. మరి మామిడికాయతో బోల్డ్ రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. అందులోనే ఈరోజు నేను మామిడికాయతో కమ్మగా, పుల్ల పుల్లగా, టేస్టీగా ఉండే పప్పు చూపించబోతున్నాను. అది ఏ విధంగానో ఈరోజు వీడియోలో చూసేయండి. మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక అరకప్ కందిపప్పుని అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఆ కందిపప్పు వేసుకున్నాను. అందులోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకుంటున్నాను. అలానే ఒక మీడియం సైజు మామిడికాయని మొత్తం వేసుకుంటున్నాను. టెంకి మాత్రం వేసుకోవట్లేదండి. అంటే 1/4 కప్పు ముక్కలు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే రుచికి సరిపడా కారం వేసుకోండి. ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉప్పు కారాలు. అందుకే మెజర్మెంట్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇందులోకి నేను ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, అంటే గ్లాసున్నర నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ రానియాలి. అప్పుడు మనకి చాలా చక్కగా మామిడికాయ పప్పు ఉడికిపోతుందన్నమాట. సో ఒక్కసారి అయితే ఇలా ఉడికిన తర్వాత బాగా కుక్కర్ చల్లారిన తర్వాత మనం విజిల్ తీసి చూద్దాము. చూడండి, మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడు మీరు పప్పు గుత్తి సహాయంతో కానీ గరిటె సాయంతో కానీ పప్పుని మెదుపుకోవచ్చు. బాగా మెత్తగా మెదుపుకోకూడదండి, అప్పుడు మామిడికాయ ముక్కలు కూడా పప్పులో కలిసిపోతాయి. అందుకనేసి నేను పైన ఇలా మెదుపుకుంటే మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు అలా పప్పుగా తగులుతూ పప్పు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలానే కాస్త జీలకర్ర వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మీకు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి. సో ఇంగువ వేసుకుంటే కూరలు మరింత రుచిగా ఉంటాయి. పప్పు కూడా కొంచెం ఏదైనా డైజెషన్కి ప్రాబ్లం అయినా ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ తొందరగా అవుతుంది. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు మొత్తం ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పప్పులోకి ఒక్కసారి ఇట్లా తిరగమాత మొత్తం వేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.